5వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరగబోయే కోటి దీపోత్సవం కోసం అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున గుడికి వచ్చే అవకాశం ఉండటంతో కనకదుర్గ నగర్, ఘాట్ రోడ్, టోల్గేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, కోటి దీపోత్సవం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రైట్ మహిజ, అయితే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 5వ తారీఖున కోటి దీపోత్సవం జరగబోతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల చూసుకున్నట్లయితే శ్రీకాకుళం కాశీబుగ్గ ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. కార్తీక మాసం కావచ్చిన గుడికి చాలామంది పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకొని దాదాపు 10 మంది మృతి చెందిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ గుడికి సంబంధించి 6,000 మందికి పైగా 6,000 మందికి సరిపడా టెంపుల్లో 20,000 మంది పైగా అయితే భక్తులు గుడికి విచ్చేసి అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి ఎటువంటి ఘటనలు కూడా ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో చోటు చేసుకోకూడదనే నియమంతో ముందస్తు జాగ్రత్తలు అయితే చేపట్టారు ఆలయ అధికారులు. ముఖ్యంగా కొన్ని నియమాల్ని కూడా ఇచ్చారు. కోటి దీపోత్సవం వేడుకల్లో రాత్రి జరగబోతుంది కాబట్టి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు ఏవి ఉండకుండా అయితే పట్టుదిష్టమైన చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ట్రాఫిక్ పోలీసులు అందరికీ కూడా రేపు ఎల్లుండి జరగకపోయే ఈ కోటి దీపోత్సవానికి సంబంధించి కూడా ట్రాఫిక్ నియమాలని కూడా చెప్పడం జరిగింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి కొండ కింద చూసుకున్నట్లయితే ప్రతి నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులతో కూడా మాట్లాడి ఆ రోజు ఎక్కువ మంది బందోబస్తుని ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఘాట్ రోడ్ విషయానికి వస్తే ఘాట్ రోడ్ నుండి వాహనాలు రాకపోకలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీపోత్సవానికి సంబంధించి మహిళా భక్తులు ఎక్కువగా వచ్చే నేపథ్యంలో శ్రీశక్తి పథకాన్ని ఉపయోగించుకొని ఫ్రీ బస్కి సంబంధించి మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆ మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఏమైనా అనుకోని పరిస్థితుల్లో అక్కడ ఆపదలు తలెత్తితే అంబులెన్స్ కూడా పైకి వచ్చే సదుపాయాన్ని కూడా పెట్టడం కూడా జరిగింది మహిజ. రైట్. అయితే బిందు, మరి కోటి దీపోత్సవం అంటే చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కదా, అలాంటప్పుడు మరి ఎంతోమంది రావడాన్ని నియంత్రించడం కోసం ఏమైనా టోకెన్స్ కానీ లేదంటే టికెట్స్, పాసులు ఏమైనా పెట్టడం జరిగిందా? అందరూ ఆహ్వానితులేనా? రైట్ మహిజా, కోటి దీపోత్సవం అనగానే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో చాలా ఘనంగా వేడుకలు జరుగుతాయి. ఆ రోజు చూసుకున్నట్లయితే రోజు కంటే కూడా దీపాలు వెలిగించడానికి చాలా ఆసక్తికరంగా విజయవాడ వాసులు నలుమూలల నుండి కూడా భక్తులు వచ్చే నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవడానికి ముందస్తు చర్యల్లో భాగంగానే ఇటువంటి సూచనలు కూడా ప్రజలకు అందేలాగా అయితే చూసుకున్నారు. ఎటువంటి నియమాలను పాటించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీపాలకు సంబంధించి మహిళలు ఎంతవరకు వస్తున్నారో వారికి టికెట్లను విక్రయించే పద్ధతి కూడా రేపు విడుదల చేస్తామని కూడా చెప్పారు. టికెట్ ఉన్న వాళ్ళు ఆలయ ప్రాంగణం అంటే 4వ అంతస్తు నుండి 6వ అంతస్తు వరకు దీపాలు వెలిగించే ప్రక్రియ అయితే ఆ రోజు రాత్రి అయితే కొనసాగుతుంది. అప్పటికి సంబంధించి కూడా ఎవరైతే టికెట్లు విక్రయించారో వారు మాత్రం ఎలా ఉందని కూడా చెప్పారు. అంతేకాకుండా పైకి ఘాట్ రోడ్ నుండి పైకి వచ్చేదానికి కూడా వాహనాలను ఎలవ్ చేయట్లేదని చెప్పారు. ఎందుకంటే అంబులెన్స్ ఏమన్నా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే అంబులెన్స్ పైకి రావడానికి భక్తులందరూ దారి ఇవ్వాలని కూడా చెప్పారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే దీపాలు వెలిగించే సమయంలో ఎటువంటి దుస్తులు ధరించాలి అని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాటన్ దుస్తులు ధరించాలని కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటువంటి జాగ్రత్తలు కూడా భక్తులు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మహిజా. రైట్ బిందు, థ్యాంక్ యూ.